నా భార్య నా కుమారుడు ఇద్దరినే మా స్నేహితులు మా చార్టెడ్ అకౌంటెంట్ జీవి గారిని 48 గంటల పాటు చిత్రహింసలు పెట్టి వాళ్ళని చావు వరకు తీసుకెళ్ళి చివరికి వాళ్ళిద్దరిని వెనకాల సీట్లో కూర్చోబెట్టి నా కుమారుడిని వెనకాల కారు డిక్కీలో పడుకోబెట్టి సినిమా పక్కీలో అతను కిడ్నాప్ చేసిన వ్యవహారాన్ని అయ్యో పాపం అంటం పోయి దాన్ని ఇంకా కూడా రాళ్ళతో కొట్టి దీని వెనకాల ఏముందో ఏం కుట్రకోణం ఉందో అని చెప్పేసి ముందుకు తీసుకెళ్లి కార్యక్రమాన్ని చాలా బాధ కలిగించింది. ఈరోజు కూడా ఎలక్షన్లు అయినాయి, ఓట్లు వేశారు, గెలిచిన వాళ్ళు గెలిచారు, ఓడినోళ్ళు ఓడారు, అయిపోయింది, రాజకీయం అయిపోయింది, ఎవరు పనులు వాళ్ళు చేస్తారు. గెలిచిన పార్టీలు ఇచ్చిన హామీల మీద దృష్టి పెట్టాలి, ఓడిన పార్టీలు ఇచ్చిన హామీలు అమలు చేసే దాని మీద వాళ్ళని క్వశ్చన్ చేయాలి. అవన్నీ పక్కన పెట్టి వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసే విధంగా, వ్యక్తిగతంగా కక్ష తీర్చుకునే విధంగా రకరకాలుగా వార్తలు ప్రచారం చేస్తూ ఉన్నారు. దానికి నేను బాధతో ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా విశాఖ ఎంపీ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు ఈరోజు ఒక ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఈరోజు వార్త రావడం జరిగింది. అదేవిధంగా నిన్న మొన్న ప్రశ్నల వర్షం, ఎంఈవి కుటుంబ సభ్యులు కిడ్నాప్ మిస్టరీపై పోలీసులు గురి. సరే, ఇప్పుడు నేను ఒకటే అడుగుతా ఉన్నా, దీంట్లో వీళ్ళ రాసిన దాంట్లో సారాంశం ఏంటంటే, ఫస్ట్ నుంచి చాలా రోజుల నుంచి చాలాసార్లు చెప్పుకొస్తా ఉన్నారు, నేను పట్టించుకోలేదు దానికోసం. హేమంత్కి నాకు ఏదో సంబంధాలు ఉన్నాయని, హేమంత్తో నేనే కొన్ని వ్యవహారాలు సెటిల్మెంట్లు చేయించానని, దాని వలన అతనికి నాకు ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఏదో డిస్టర్బెన్సెస్ వచ్చి అతని మీద నాకు కక్ష కట్టి నా కుటుంబాన్ని కిడ్నాప్ చేశాడని డబ్బుల కోసం చెప్పుకుంటూ వచ్చారు. సరే, ఎవరికి నచ్చిన స్టోరీలు వాళ్ళు రాసుకున్నారు. దాంట్లో వాస్తవాలు ఏంటో మాకు తెలుసు, బాధపడిన కుటుంబానికి తెలుసు, మా భార్యకి తెలుసు, మా కుమారుడికి తెలుసు, మా స్నేహితుడు జీవి గారికి తెలుసు. ఆ బాధ ఎంత పెయిన్ఫుల్గా ఉంటుందో, ఏ రకంగా వాళ్ళ ప్రాణాలు పోయి చచ్చి బతికి వచ్చారనేది వాళ్ళకి తెలుసు, ఆ బాధ అనిపించిన వాళ్ళకి తెలుసు. సరే, జరిగింది ఏదో జరిగింది, మన కర్మ అనుకున్నాం, బాధ అనుకున్నాం, అయిపోయింది అది అయిపోయింది. సరే, ఇప్పుడు ఈ కొత్తగా ఏంటంటే, దీంట్లో ఈ కేసుని తిరిగి ఎంక్వైరీ చేసి దీని వెనక కారణాలు ఏంటో తీయాలని మళ్ళీ మొదలుపెట్టారన్నారు. చాలా మంచిది, దీనికోసం పూర్తిగా ఎంక్వైరీ చేయండి. ఆ రోజు ఇదే డిపార్ట్మెంట్లో పోలీస్ ఆఫీసర్లు ఎంక్వైరీ చేశారు, సిఐ నుంచి ఏసీపీలు, డీసీపీలు, సిపిలు అందరూ ఎంక్వైరీ చేశారు. ప్రతిదానికి ఆధారాలతో వాళ్ళు రిపోర్టులు తయారు చేశారు. ఏం చేశారో కానీ చూడలేదు, రిపోర్టులు సబ్మిట్ చేశారు, కోర్టుకు ఫైల్ చేశారు. అదేవిధంగా ఈరోజు కూడా మళ్ళీ చేయమనండి, చేసి దాని వెనక ఎవరున్నారు, దాని వెనక ఏం జరిగింది, ఎందుకు చేయవలసి వచ్చింది, పూర్తిగా ఎంక్వైరీ చేసి మరొక్కసారి దాని మీద విచారణ జరిపించమని కూడా నేను కూడా కోరుతా ఉన్నా డిపార్ట్మెంట్ని, ప్రభుత్వాన్ని. రెండోది, హేమంత్కి నాకు ఉన్న సంబంధాల వల్ల ముఖ్యంగా ఇది చాలా దారుణమైన రాత. ఇది 12 స్థలాలు, 5 విల్లాలు, 5 కార్లు నేను ఇచ్చానని, అదేవిధంగా బెంగళూరుకు సంబంధించిన మా కోడల గారి తండ్రి సత్యనారాయణ గారు లాస్ట్ ఇయర్ జనవరిలో పెళ్ళయింది. ఆయనకి ఈ ఊరు కోసం కానీ ఈ ప్రాంతం కోసం కానీ ఏమీ తెలియదు, ఆయనకి సంబంధాలు కూడా లేవు. అటువంటిది ఓన్లీ మాకు నచ్చిన సంబంధం, మాకు తెలిసిన వ్యక్తులు కాబట్టి మేము పెళ్లి చేసుకున్న పాపను ఇక్కడ తెచ్చుకున్నాం. ఆయన దగ్గర కూడా వెళ్ళిపోయి ఆయన కూడా ఇందులో ఇరికించేసి సత్యనారాయణ గారు హేమంత్కి ఎందుకు గిఫ్ట్లు ఇవ్వాల్సి వచ్చింది. సరే, బాగుంది అన్నీ కూడా. నేను ఒకటే ప్రశ్నిస్తా ఉన్నా, ఎవరైతే రాశారో దీంట్లో ముఖ్యంగా ఏమని రాశారంటే, గత నుంచి చెప్పుకొస్తా ఉన్నారు, హేమంత్ అనే వ్యక్తి ముద్దాయి, ఒక హత్యానేరంలో ముద్దాయి. 2019లో ఒక కార్పు కౌన్సిలర్ని చంపేసి అప్పటి నుంచి విచారణ జరిగి ఇప్పుడు జీవిత ఖైదు అనిపిస్తున్న ముద్దాయి అతను ఒక ఉత్తరం రాసి, సంతకం లేని ఉత్తరం, అతను జైలు నుంచి విచారణకు వచ్చినప్పుడు స్నేహితుడికి ఇస్తే స్నేహితుడి ద్వారా బయటకు వచ్చిందని వాళ్ళు రాసిన కథాంశం. అసలు జైల్లో శిక్ష అనిపిస్తున్న ముద్దాయి ఎవరైనా సరే వితౌట్ జైలు సూపరింటెండెంట్ కానీ జైలు స్టాఫ్ పర్మిషన్ లేకుండా ఏ ఉత్తరం కానీ ఏ ఫోన్ కాల్ కానీ బయటకు మాట్లాడకూడదు. మాట్లాడితే అది నేరం. అటువంటిది జైలు నుంచి ఇక్కడ కోర్టుకు వచ్చినప్పుడు ఒక సంతకం లేని ఉత్తరం, హేమంత్ సంతకం లేదంటే ఉత్తరం, ఆ ఉత్తరం హేమంత్ రాశాడా ఎవరైనా ఏం ఆన్సర్ లేదు, క్వశ్చన్ తప్ప. ఆ ఉత్తరం వచ్చింది, దాంట్లో 12 స్థలాలు, 5 కార్లు, 5 బంగళాలు, విల్లాలు నేను వాళ్ళకి ఇచ్చానని, మా కుమారుడు తాలూకు మామగారు కూడా ఆయనకి ఇచ్చారని. బాగుంది ఇదంతా కూడా. నేను ఒకటే అడుగుతా ఉన్నా,
ఈరోజు 5 కార్లు, అది కూడా మామూలు కార్లు కాదు, బెంజు, బెంట్లీ, ఆడి, జాగ్వార్, ఈ కార్లు అతను చెప్పిన దాని ప్రకారం. ఏ కారు అన్నా ఈవేళ ఒక నెంబర్ రిజిస్ట్రేషన్ అయ్యి ఉండాలి, AP31 సోన్సో సోన్సో, ఏ కారుకైనా. నేను ఒకవేళ గిఫ్ట్ ఇచ్చి ఉంటే 5 కార్లు అతనికి, ఏ కారు నెంబర్ గారు కార్లు నేను గిఫ్ట్ ఇచ్చాను, ఆ కార్లు ఎవరి పేరుతో రిజిస్ట్రేషన్ అయ్యి ఉన్నాయి, ఇవాళ ఎక్కడున్నాయి, ఎవరు వాడుతున్నారు ఆ కార్లు. అతను జైల్లో ఉన్నాడు కాబట్టి ఆ కార్లు ఎవరి దగ్గర ఉన్నాయి. నేను ఇచ్చుంటే ఏం చేయాలి, నేను కొని నా పేరుతో, కంపెనీ పేరుతో కానీ నా పేరుతో కానీ కొని అతను ట్రాన్స్ఫర్ చేయాలి. అంటే దానికి ఒక నెంబర్ ఉంటుంది, అది ఏ బ్రాండ్ అయినా ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది, కారు బ్రాండ్ ఉంటుంది. సో ఎవరో కూడా వాడుతూ ఉండాలి కదా కార్లు. ఎక్కడైతే పడేయారు కదా, సొంతలో పడేయారు కదా కార్లు, పడేస్తున్న రికార్డు ఉండాలి. ఉంటే ఆ కార్లు ఏమైనాయి, 5 కార్లు ఎక్కడున్నాయి అంటే హేమంత్ ఎవరికైనా ఇచ్చాడా, హేమంత్ దగ్గర పెట్టుకున్నాడా అనే దానికి ఏ ఒక్కరు కూడా ప్రశ్నించలేదు. నేను ప్రశ్నిస్తా ఉన్నా, దానికి ఏమైనా ఆన్సర్ ఏదైనా దొరికితే మీరు దయచేసి నాకు చెప్పమని అడుగుతా ఉన్నా. రెండోది, 5 విల్లాలు, ఖరీదైన బంగ్లాలు, 5 బంగ్లాలు నేను గిఫ్ట్ ఇచ్చానని చెప్పి మా వియంకుడు గారు కూడా గిఫ్ట్ ఇచ్చారని చెప్పి. సరే, అది వియంకుడు గారికి అతను ఎవరో తెలియదు, ఈయన అతను ఎవరో తెలియదు, ఎందుకు ఆయన గిఫ్ట్ ఇవ్వాల్సి వచ్చిందో కూడా ఎవరికి తెలియదు. సరే, 5 బంగ్లాలు అంటే ఇదేదో ఒక పెన్నో పెన్సిలో వాచియో కాదు తీసి అలా చేతికి పెట్టేయటానికి. ఒక రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ, ఇమ్మూవబుల్ ప్రాపర్టీ కానీ మూవబుల్ ప్రాపర్టీ కానీ ఏదైనా ట్రాన్స్ఫర్ చేయాలంటే దానికి ఒక రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళాలి, దానికి ఒక గిఫ్ట్ నేను రిజిస్ట్రేషన్ చేయాలి, దానికి ఒక డాక్యుమెంట్ ఉండాలి, అక్కడ ప్రాపర్టీ ఉండాలి. ఈ 5 డాక్యుమెంట్ల తాలూకా నేను గిఫ్ట్ ఇచ్చినట్టుగా ఒక గిఫ్ట్ ఈడ్ కానీ రిజిస్టర్డ్ ఆర్ అన్రిజిస్టర్డ్ ఆర్ అక్కడ ప్రాపర్టీ కానీ 5 విల్లాలు ఇచ్చాను గిఫ్ట్. 5 విల్లాలు ఎక్కడున్నాయి, 5 విల్లాలు ఒక విల్లా అని ఎవరైనా చూసారా, ఏ ప్రాంతంలోనే, ఏ లేఅవుట్లోనే, ఏ ఏరియాలో ఉన్నాయి, ఉంటే అట్ల తాలూకు డాక్యుమెంట్ ఏది, ఎవరి పేరుతో గిఫ్ట్ ఇచ్చాను, పోనీ వాళ్ళ అమ్మ పేరుతో ఇచ్చాను, వాళ్ళ నాన్న పేరుతో ఇచ్చాను, అతని పేరుతో ఇచ్చాను, వాళ్ళ తమ్ముడు పేరుతో ఇచ్చాను, ఎవరి పేరుతో గిఫ్ట్ ఇచ్చాను, 5 బంగ్లాలు ఎక్కడున్నాయి అనేది కూడా వివరాలు ఇమ్మని కూడా నేను అడుగుతా ఉన్నా. దానికి ఆన్సర్ లేదు. 12 స్థలాలు నేను గిఫ్ట్ ఇచ్చాను. 12 స్థలాలు గిఫ్ట్ ఇస్తే ఆ స్థలాలు ఏ లేఅవుట్లో ఉన్నాయి, ఎక్కడున్నాయి, ఆ 12 స్థలాలకి డాక్యుమెంట్లు ఎక్కడున్నాయి, వీటిలన్నింటికి సమాధానం చెప్పని నేను అడుగుతా ఉన్నా. దీనికి ఏ ఒక్కటి కూడా ఆన్సర్ లేవు. పక్కా ఆధారాలతో రాశారు, ఇందులో పక్కా ఆధారాలు ఉన్నట్టు రాశారు. అంటే ఒక మనిషిని ఎన్ని రకాలుగా చెడ్డ చేయాలి, ఎన్ని రకాలుగా బాధ పెట్టాలి. నేనే రాజకీయంలో ఏ రోజు కూడా ఎంపీగా పోటీ చేసి 2019లో ఒక్కరి దగ్గర నయా పైసా డొనేషన్ తీసుకోలేదు. నేను 2019 నుంచి 24 వరకు ఎంపీగా పనిచేశాను. ఏ ఒక్కరు, మీ అందరికీ తెలుసు, ఏ ఒక్కరు వచ్చినా వాళ్ళకి కావాల్సిన పని చేసి పెట్టి పంపించడం తప్ప ఏ ఒక్కరి దగ్గర నయా పైసా రూపాయి నేను తీసుకోలేదు. 2024 మళ్ళీ సేమ్ ఎమ్మెల్యేగా పోటీ చేశాను, డబ్బు ఖర్చు పెట్టాను కానీ ఒక్క రూపాయి ఎవరి దగ్గర డొనేషన్ కానీ నేను లంచం కానీ తీసుకోలేదు. ఇంత చక్కగా నేను చేసిన వ్యక్తిని నా చేతనైన సాయం చేశాను. కొన్ని నేను చేయలేకపోయాను, అది వేరే సంగతి. అప్పుడున్న పరిస్థితులను బట్టి మేము చేయలేని పనులు ఎంపీగా చేయలేకపోయాను, వేరే సంగతి. కానీ ఒక నిరాధారమైన ఆరోపణ, ఒక సంతకం లేని ఉత్తరం వచ్చిందని చెప్పేసి దానికోసం ఇంత కథల్లేసి కంటిన్యూస్ వార్తలు. మొన్న పేపర్ ఇది, ప్రశ్నల వర్షం, 12 విల్లాలు, 5 కార్లు, 5 విల్లాలు. ఇది వచ్చి చుట్టూ బిగిస్తున్న వచ్చు. రెడీ, నేను ఎంక్వైరీకి రెడీ. దీని మీద రీఓపెన్ చేసి కంప్లీట్ ఎంక్వైరీ చేయమని నేను అడుగుతా ఉన్నా. ఒక కుటుంబాన్ని అత్యంత దారుణంగా ఒక రౌడీ షీటరు, పీడీ యాక్ట్ పెట్టబడిన వ్యక్తి, 13 కేసులు ఉన్న వ్యక్తి, ఇతని మీద 13 కేసులు నమోదై ఉన్నాయి. మొదటి కేసు 2015 భీమిలి పోలీస్ స్టేషను, రెండో కేసు 2015 అరిలో పోలీస్ స్టేషను, మూడో కేసు 2016 పోర్ట్ టౌన్ పోలీస్ స్టేషను, నాలుగో కేసు అరిలో పోలీస్ స్టేషను, ఐదో కేసు లైఫ్ మన కన్విక్టెడ్ కౌన్సిలర్ని చంపేసిన కేసు 2019. ఈ 5 కేసులప్పుడు కూడా మా ప్రభుత్వం లేదు, నేను కూడా లేను అక్కడ. నాకు అసలు ఏమీ ఆడెవడో కూడా మనకు సంబంధం లేదు. ఇంకో కేసు భీమిలి పోలీస్ స్టేషన్ 2020, 2022 గంట్యాడ విజయనగరం పోలీస్ స్టేషను, తర్వాత 2022 పిఎంపాలెం విశాఖపట్నం పోలీస్ స్టేషను, 2022 పిఎంపాలెం పోలీస్ స్టేషన్ విశాఖపట్నం, 2022 పిఎంపాలెం విశాఖపట్నం, 2022 భీమిలి విశాఖపట్నం, 2023 పిఎంపాలెం విశాఖపట్నం. లాస్ట్ ఇది మాది కిడ్నాప్ కేసు. ఇది జరిగి కిడ్నాప్ తర్వాత జైలుకి వెళ్ళాడు. ఇంకొక విషయం ఏంటంటే, కిడ్నాప్ జరగక ముందు 15 రోజుల ముందే ఇతని మీద పీడీ యాక్ట్ ఓపెన్ చేయడానికి ఫైలు పోలీస్ స్టేషన్లో
ఈ సిపి గారికి వెళ్ళింది. అప్పుడు కొన్ని పరిస్థితుల్లో వాళ్ళు బిజీగా ఉండి ఆ పీడీ యాక్ట్ సంతకం అవ్వకపోవడం వల్ల అతను బయట ఉండి ఆ రోజు నేరం జరిగింది. లేకపోతే అతను లోపలికి వెళ్ళిపోయింటే నేరం జరిగి ఉండేది కాదు. రెండోది, అతను రౌడీ షీటర్ అయ్యింది, రోజు స్టేషన్కి వెళ్ళి సంతకం పెట్టవలసిన పరిస్థితిలో 3 రోజులు ఒంట్లో బాగాలేదు హాస్పిటల్ అని చెప్పేసి అతను లీవ్ తీసుకుని ఆ రోజు కిడ్నాప్ చేయడం జరిగింది. అది అతని పరిస్థితి. అతనితో నేను ఇన్ని ఆరోపణలు చేస్తూ ఉన్నారు. నేను ఒకటే మీ అందరినీ పాత్రికేయులను అడుగుతున్నా, మీరందరూ చాలా తెలివైన వాళ్ళు, చాలా సబ్జెక్ట్ తెలిసిన వ్యక్తులు కాబట్టి నేను ఒకటే సింపుల్ క్వశ్చన్ అడుగుతాను. ఏ రోజైనా మీరు నా గత 10 సంవత్సరాలు నేను ఒకటే నెంబర్ వాడుతూ ఉన్నాను, నా ఫోన్ డేటా తీసుకోండి. ఏ రోజైనా అతనితో ఒకరోజు నేను ఫోన్లో మాట్లాడినట్టు కానీ, అతనితో నేను కలిసి మాట్లాడినట్టు ఒక ఫోటోగ్రాఫ్ కానీ, ఒక వీడియో కానీ, అతని గురించి నేను ఎవరికైనా రికమెండేషన్ చేసినట్టు కానీ ఏదైనా ఉంటే మీరు ఏ నేరానికి ఏ శిక్ష విధించినా నేను దాన్ని సిద్ధం. రెండోది, పోనీ ఇన్ని సంవత్సరాలు అతను అడ్డు పెట్టుకునే నేరాలు చేశానంటున్నారు కాబట్టి ఇన్ని కేసులు తెలుగుదేశం ప్రభుత్వం అతని మీద రిజిస్టర్ అయినాయి, వైసీపీ ప్రభుత్వం అతని మీద రిజిస్టర్ అయినాయి. ఏ రోజైనా ఈ కేసుల్లో ఎంవివి సత్యనారాయణ గారి మీద ఎవరన్నా ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉందని ఎవరన్నా రాశారా నా పేరు? పోనీ ఎంపీ అయితే నా మీద భయపడి అనుకోవచ్చు. ఎమ్మెల్యే నేను ఎంతమంది 2019 ముందు ఆ గవర్నమెంట్లో ఎవరన్నా నా పేరు రాశారా? కేవలం అతను చాలా క్రిమినల్ మైండ్ ఉన్న వ్యక్తి కాబట్టి అక్కడ శరత్ అనే మా అబ్బాయి ఒక్కడే ఉంటున్నాడని గమనించి అతన్ని బంధించి శిక్షిస్తే డబ్బులు వస్తాయని కేవలం ఒకే ఒక ఆలోచనతో ఆ రోజు అతను చేయడం జరిగింది. ఆ రోజు నేను హైదరాబాద్లో లేకపోవటం, మా వైఫ్కి మా అబ్బాయితో ఫోన్ చేయించి మరీ పిలిపించుకుని ఒంట్లో బాగోలేదని పిలిపించుకోవటం, అదేవిధంగా మళ్ళీ మా వైఫ్తోని శరత్తోని మళ్ళీ జీవి గారిని ఫోన్ చేసి రప్పించుకోవటం, తర్వాత మళ్ళీ నన్ను కూడా పిలిపించాలని ఉద్దేశంతో అతను చేయటం. కానీ నేను హైదరాబాద్లో ఉండటం వలన అప్పటికే నాకు అనుమానం వచ్చి వీళ్ళ ఫోన్లు ఎందుకు ఎత్తలేదని డౌట్ వచ్చిన వెంటనే పోలీసుకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఆ రోజు నేనే ఇన్ఫర్మేషన్ ఇచ్చి చెప్పడం జరిగింది. సో ఎంత దారుణమైన వార్తలు ఇవాళ ఈనాడు పేపర్, లార్జెస్ట్ సర్క్యులేటెడ్ పేపర్, అది పార్టీలు ఇష్టం ఉండొచ్చు, తెలుగుదేశానికి వాళ్ళు సపోర్ట్ చేయొచ్చు, ఈనాడు తెలుగుదేశం పేరు పెట్టుకోవచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చు. కానీ వ్యక్తుల్ని వాళ్ళ వ్యక్తిగత ప్రతిష్ట దిగజారే విధంగా ఏ ఒక్కరు చేసినా అది కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం. దీని మీద మేము కూడా లీగల్గా ప్రొసీడ్ అవ్వచ్చు, మేము కూడా కోర్టులో కేసులు వేయచ్చు. ఏ రోజైనా మేము వేసాం ఆ కేసులు. సరే ఏదో రాసుకుంటున్నారులే, రాసుకొని చెప్పి ఏ రోజు మేము పట్టించుకోలేదు. మొన్న నిన్న ఈరోజు కంటిన్యూగా రాష్ట్ర వ్యాప్తంగా అంటే ఎంవివి సత్యనారాయణ 27 సంవత్సరాలు 1997లో ఇక్కడ నేను బిజినెస్ స్టార్ట్ చేశాను. 100 అపార్ట్మెంట్లు ఇక్కడ కట్టాను, నేను హైయెస్ట్ అపార్ట్మెంట్స్ కట్టాను. ఏ ఒక్కరోజు నా మీద ఏ ఒక్క కన్జ్యూమర్ కానీ, ఒక కస్టమర్ కానీ, ఒక ల్యాండ్ ఓనర్ కానీ నా మీద కేసు ఫైల్ లేదు ఎక్కడొక్కడ. ఒక్క కేసు ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్న కళ్ళ వెంకటరావుతో గొడవ అయింది. ఒకరోజు మాస్టర్ ప్లాన్ 80 ఫీట్ రోడ్ ఆయన సైట్లోంచి వెళ్తుంది కాబట్టి ఆయన అబ్జెక్షన్ చేశాడు కాబట్టి ఆయనకి నాకు ఘర్షణ అవటం, ఆయన మీద కేసు పెట్టడం అవన్నీ కూడా అందరికి తెలిసిన విషయాలే. అంతే తప్ప ఏ ఒక్కరితో నాకు ఘర్షణలు కానీ గొడవలు కానీ లేవు. ఇటువంటిది ఈరోజు ఎంత దుర్మార్గంగా నా మీద ఇలాంటి వార్తలు రాయటం చాలా మనస్సుకు బాధ కలిగించే విషయం కాబట్టి ఈరోజు మీ అందరి ముందు కూడా ఇది తెలియజెప్పడానికి వచ్చేయనని తెలియజేస్తా ఉన్నా. ఇది ముఖ్యంగా ఈ హేమంత్ అనే వ్యక్తి ఏ ఒక్కరోజు కూడా నాకు సంబంధాలు లేవు, అతను ఎవడో నాకు తెలియదు, అతనితో నాకు వ్యాపార లావాదేవీలు లేవు, సైట్ డీల్స్ లేవు, సైట్ కొంటాలు లేవు, సైట్ అమ్మటాలు లేవు. అదేవిధంగా అతనికి ఒక కారు కాదు కదా, ఒక ఆటో కాదు, ఒక మోటార్ సైకిల్ కూడా నేను గిఫ్ట్ ఇవ్వలేదు ఈరోజు కూడా. అదేవిధంగా విల్లా కాదు కదా, ఒక కనీసం గుడిసు కూడా గిఫ్ట్ ఇవ్వలేదు, ఒక స్థలం కూడా గిఫ్ట్ ఇవ్వలేదు. ఏదైనా గిఫ్ట్ ఇచ్చి ఉంటే ఇవన్నీ చేత్తో ఇచ్చిపుచ్చుకునేవి కాదు, అన్ని రికార్డెడ్గా ఉండాలి. ఒక వెహికల్ ఇవ్వాలంటే 5 వెహికల్స్ ఇవ్వాలంటే 5 వెహికల్స్ తాలూకా ఆర్టీఓలో ఆఫీస్లో ట్రాన్స్ఫర్ చేయాలి, నా పేరుతో కొనాలి, నేను ఫైనాన్స్ కట్టాలి, ఆ కారు అతని పేరు ఇవ్వాలి, లేదంటే నేను డబ్బులు పెట్టుకోవాలి అతని పేరుని ఇవ్వాలి. 5 కార్లు పోనీ నేను ఇచ్చాను, ఎక్కడున్నాయి చెప్పానండి కార్లు? ఏ కారు ఎక్కడుంది చెప్పానండి? 5 విల్లాలు ఎక్కడున్నాయి చెప్పానండి? 12 స్థలాలు ఎక్కడున్నాయి చెప్పానండి? ఇంత ప్రాపర్టీ ఉన్న వ్యక్తి ఇటువంటి పనులు కార్యక్రమాలు ఎందుకు చేస్తాడో మనందరికీ అర్థం కాని విషయం. సరే దయచేసి మీరందరూ కూడా ఈ విషయాన్ని గమనించవలసిందిగా మీ అందరికీ కూడా నేను చేతులెత్తి వేడుకుంటా ఉన్నాను. నాకేంటంటే ఈవేళ ప్రెస్ మీట్ పెట్టవలసిన అవసరం కూడా నేను వద్దు అనుకున్న మార్నింగ్ కూడా ఈవేళ సరే ఈ పేపర్ చూసిన రోజు పొద్దున పేపర్ చూసి పని ఏంటంటే మాకు నిజంగా మీ అందరు పాత్రికేయులందరికీ చెప్తాను, మనసు బాధతో చెప్తాను. పొద్దున్న పేపర్ చూసి మన కోసం ఏం వార్తలు రాశారని చదువుకొని బాధపడి పక్కన పెట్టడం తప్ప రెండో పని లేదండి. యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఏమి తిడతారో తెలియదు, అంత నేరం ఘోరం ఏం చేస్తాం ఊరికి కానీ, రాష్ట్రానికి కానీ, దేశానికి కానీ మేము అనేది నాకు అర్థం కావట్లేదు. సరే ఇంకో విషయం, సరే ఈ కిడ్నాప్స్ మ్యాటర్ ఇది, దయచేసి కిడ్నాప్లో మీరు ఇప్పటికైనా గమనించండి. ఈటీవీ వాళ్ళు కానీ ఈనాడు వాళ్ళు కానీ ఉంటే వాళ్ళు కూడా రాసుకోండి సార్.
దయచేసి ఆంధ్రజ్యోతి ఏబిఎన్ కానీ ఉంటే ఈ కిడ్నాప్ వ్యవహారంలో నేను ఎంక్వైరీ, మనకు ఒక పెద్ద ఆఫీసర్ ఎవరో జైలుకి వెళ్ళి కూడా ఎంక్వైరీ చేసుకున్నారంట. మంచిది, చేసుకుంటే డీటెయిల్డ్గా ఏదైతే వాళ్ళు అంతకుముందు షార్ట్ షీట్ ఫైల్ చేశారో షార్ట్ షీట్లో ప్రతి ఐటమ్ని రీఓపెన్ చేసి చేసుకోమని చెప్పి నేనే కోరుతా ఉన్నా. కోరితే వాళ్ళు కూడా అర్థమవుతుందని కూడా తెలియజేస్తా ఉన్నా. మీరందరూ కూడా దయచేసి ఆ విషయాన్ని కూడా మీరు ప్రజలకు తెలియజెప్పవలసింది కోరుతా ఉన్నా. ఇది 13 కేసులు ఉన్న వ్యక్తిత్వం. అత్యంత దారుణంగా ఒక మహిళని రేప్ చేసి మర్డర్ చేసిన వ్యక్తిత్వం. అటువంటి వ్యక్తికి ఇవాళ వెనకేసుకొచ్చిన అలాంటి వ్యక్తిని మీరు ఇవాళగా మాట్లాడుతూ ఉన్నారంటే మరి ఏంటి అనేది మాకు అర్థం కావట్లేదు. ఇంకా రెండోది, ఈ మధ్యన సిరిపురం గొడవ రోజు చూస్తూనే ఉన్నాం. దాంట్లో 2 ఎలిగేషన్స్. ఒకటి, రోడ్డుకి అడ్డంగా రాళ్లు పెట్టించేసి అందరినీ ఇబ్బందికి గురి చేశాననేది. నేను 14/8/2023లో నేను మున్సిపల్ కమిషనర్కి, పోలీస్ కమిషనర్కి ఉత్తరాలు రాశాను. నేను అవి పెట్టిన తర్వాత ఇవన్నీ కూడా రోడ్డుకి అడ్డంగా ఉండటం వల్ల ఇబ్బంది పడతా ఉన్న ట్రాఫిక్ అంటే స్వచ్ఛ సర్వేక్షణ ప్రకారం, స్మార్ట్ సిటీ రూల్స్ ప్రకారం ట్రాఫిక్ సిగ్నల్స్ని మినిమం చేయాలని మాకు పైనుంచి ఆర్డర్స్ ఉన్నాయి సార్, మేమేం చేయలేము, మాకు పైనుంచి వచ్చిన ఆర్డర్స్ అంటే సరే నేను విడిచిపెట్టాను. దాని మీద నన్ను ఎన్నో రకాలుగా నా మీద రకరకాల ఆరోపణలు చేశారు. సరే ఏదో మాట్లాడుకున్నారని వదిలేశాను. రెండోది, 63 కోట్ల రూపాయలు టీడీఆర్ నేను తీసేసుకున్నా అన్నారు. ఒరిజినల్గా ల్యాండ్ నాది కాదు, హెగ్డే ఫ్యామిలీ అని చెప్పి వాళ్ళు విజయవాడలో ఉంటారు, వాళ్ళది. మాకు డెవలప్మెంట్కి ఇచ్చారు. 40% మేము వాళ్ళకి ఇవ్వాలి, 60% మేము తీసుకోవడానికి, బిల్డింగ్ కట్టడానికి వాళ్ళతో అగ్రిమెంట్ అయ్యాం. పని మొదలుపెట్టాం. దానికి 2041 మాస్టర్ ప్లాన్ 2021లో వచ్చింది, 22లో 2041 ఫోర్స్లో ఉంటుంది. ఆ మాస్టర్ ప్లాన్ ప్రకారం అక్కడ రోడ్డు ఎంత వెడల్పు ఉండాలో వెడల్పుకు తగిన స్థలం రోడ్డుకు విడిచిపెట్టిన తర్వాతే బిల్డింగ్ కట్టాలి. అది రూల్. అది లేదంటే బిల్డింగ్ కట్టేసిన తర్వాత అప్పుడు రోడ్డు వేస్తానంటే బిల్డింగ్ అడ్డు వస్తుంది రోడ్డుకి. ఆ మాస్టర్ ప్లాన్ ప్రకారం 150 అడుగుల రోడ్డు వెడల్పు ప్రకారం అక్కడ ఎంతైతే 2 పక్కల డివైడ్ చేసి ఈ పక్కన ఎంత వదిలిపెట్టాలనేది మున్సిపాలిటీ ఒక రూల్స్ ఫిక్స్ చేసి దాని ప్రకారం ఎంత స్థలం విడిచిపెడితేనే మేము ప్లాన్ ఇస్తాం, దీనికి టీడీఆర్ ఇస్తామని వాళ్ళు చెప్పిన తర్వాత, టీడీఆర్ బాండ్స్ వాళ్ళు ఇచ్చిన తర్వాతే ఆ స్థలాన్ని మున్సిపల్ కార్పొరేషన్ గిఫ్ట్ రూపంలో వాళ్ళు ఓనర్స్ ఇచ్చి టీడీఆర్ బాండ్స్ తీసుకుని, టీడీఆర్ కూడా ఎక్కడ కూడా బయటికి పట్టుకెళ్ళలేదు. వాళ్ళు సేమ్ సైట్లోనే బిల్డింగ్ కట్టుకోవడానికి వాడుతూ ఉన్నారు. అది కూడా మీరు నోట్ చేసుకోండి పాయింట్ని. 63 కోట్లు టీడీఆర్ బయట పట్టుకెళ్ళి అమ్ముకోవట్లే, సేమ్ సైట్లోనే ఇక్కడ పోయిన ల్యాండ్ ఎక్కడైతే పోయిందో దాంట్లో వాడుకుంటున్నారు. వాళ్ళు సేమ్ సైట్లో కట్టుకోవడానికి రెడీ అయ్యి ఆ టీడీఆర్ ప్రకారం బిల్డింగ్ కట్టడానికి వెళ్తూ ఉన్నారు. దాని మీద రకరకాల ఆరోపణలు వచ్చినాయి. సరే మేము ఎంపీగా ఉన్నాం కాబట్టి బిజినెస్ చేస్తున్నాం, ప్రతిపక్షాలు ఆరోపణలు చేశారనుకున్నాం. సరే కానీ అని అనుకున్నాం, దాన్ని పక్కన పెడితే ఇంకో మూడో విషయం, కోరమన్నపాలెంలో 4 విషయాలు మీకు క్లారిఫై ఇవ్వాలనుకున్నాం. ఫస్ట్ది హేమంత్ విషయం అయింది, రెండోది సిరిపురం విషయం అయింది, మూడోది కోరమన్నపాలెంలో ఎంవీఎంకే పార్క్ అని ఒక 2000 అపార్ట్మెంట్లు కట్టాం, 2000 ఫ్లాట్లు, ఒక అద్భుతమైన గేటెడ్ కమ్యూనిటీ 10 ఎకరాల్లో. 2018 తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండగా వీళ్ళందరితో అగ్రిమెంట్ అయ్యాం. మేము అగ్రిమెంట్ అయ్యి 2018లో ప్లాన్ అప్రూవల్ తీసుకున్నాం. దానికి తెలుగుదేశం ప్రభుత్వం ఎంపీని కూడా కాదు అప్పుడు. 2019లో పని మొదలు పెట్టాం. 2021 కల్లా కంప్లీట్ చేసాం. 22 కంప్లీట్ చేసాం. దాన్ని రీసెంట్గా అందరూ దిగిపోయారు కూడా. దాంట్లో 1%గా నేనేదో ఫోర్స్ఫుల్గా తీసుకున్నానని చెప్పేసి దాని మీద రకరకాల ఆరోపణలు మన చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడటం జరిగింది. దాంట్లో ఉన్న వాస్తవం ఏంటంటే 3 పార్టీలు, అందులో 10 ఎకరాల ల్యాండ్, గజం 10,000 రూపాయలు గవర్నమెంట్ వాల్యూ. అది 50,000 గజాలు, 45,000 చిల్లర, 48,000 గజాలు, 47-48 కోట్లు దాని వాల్యూ. ఆ రోజు నేను ఇచ్చిన వాళ్ళకి ల్యాండ్ డెవలప్మెంట్ ఏంటంటే వీళ్ళు 170 మంది డిఎల్బి డాక్ లేబర్ బోర్డు ఎంప్లాయీస్ అండి, షిప్ యార్డ్, పోర్టు 170 మంది. 170 మందికి 170 2 బెడ్రూమ్ ఫ్లాట్లు ఇచ్చాను. అందుకే వీళ్ళందరినీ తీసుకొచ్చాను, ఏజ్డ్ పీపుల్ అందరినీ కూడా ఇక్కడికి. అది కాకుండా కొప్పిశెట్టి శ్రీనివాస్ గారు అనే వ్యక్తి 30 ఫ్లాట్లు 10 కోట్ల రూపాయలు ఇచ్చాం ఆయన. అది కాకుండా ఓనర్స్ ఎవరైతే ఉన్నారో 14,000 ఎస్ఎఫ్టీ వాళ్ళకి ఇచ్చాం. ఈ డాక్యుమెంటేషన్ చేయటం కోసం వీళ్ళ మధ్యలో చిన్న మనస్పర్ధలు, ఎందుకంటే వీళ్ళందరూ మోసపోయారు. లేఅవుట్లో బిట్లు కొనుక్కుని 30 సంవత్సరాలు బాధలు పడతా ఉన్నారు. వీళ్ళ దగ్గర 10 సంవత్సరాలు నా దగ్గరికి వచ్చారు. 2011-12 నుంచి నా దగ్గరికి వచ్చారు. 11లో వచ్చారు నా దగ్గరికి. రొక్కం గారు అని చెప్పేసి పోర్టు డిప్యూటీ చైర్మన్, ఆయన ద్వారా 4-5 మీటింగ్లు వాళ్ళ ఇంట్లో పెట్టి వీళ్ళందరికీ మనిషికి ఫ్లాట్ ఇస్తానని, వీళ్ళు అడిగితే ఫ్లాట్లు కట్టిస్తాను ఒప్పుకుని 170 ఫ్లాట్లు అందరికీ వేళ రాని ప్రాపర్టీ నెలకి ఇచ్చాం. కోర్టులో కేసులు పడతా ఉంటే, గొడవలు పడతా ఉంటే కొప్పుశెట్టి శ్రీనివాస్ గారు అగ్రిమెంట్ హోల్డర్,
ఆయన కోర్టుకు వెళ్ళారు. ఒరిజినల్ ఓనర్స్ ఆయనకి అగ్రిమెంట్ రాస్తే ఆయన వచ్చి ఏళ్ళకి అమ్మేస్తే వాళ్ళందరూ ఆయన మధ్యలో కోర్టుకు వెళ్ళడం డిస్ప్యూట్లో పడింది. ముగ్గురు ఓనర్స్కి మేము ఏం చేస్తామంటే అందరికి అంగీకారంతో వాళ్ళకి ఇచ్చి వీళ్ళకి ఇచ్చి వీళ్ళకి ఇచ్చి ఆ బిల్డింగ్ మంచి బిల్డింగ్ కట్టడం జరిగింది. 1% ప్రాపర్టీ నేను తీసుకుంటానంటే ఈరోజు అందరూ కూడా రకరకాలుగా మాట్లాడుతున్నారు దాని మీద. కానీ వాస్తవం దాంట్లో వీళ్ళందరూ కలిపి 215 ఫ్లాట్లు 2,15,000 ఎస్ఎఫ్టీ ప్లస్ 10 కోట్ల రూపాయలు క్యాష్ మేము ఇవ్వడం జరిగింది. దాంట్లో 25% మేము దాంట్లో ఇవ్వడం జరిగింది. సరే, ఎవరు ఇష్టమైన మాట్లాడుతున్నా అదే మాట్లాడుకుంటే ఈరోజు రేడియంట్ గవర్నమెంట్ 8%కి ఇచ్చింది. రేడియంట్ రుషికొండలో 8% గవర్నమెంట్ ఇచ్చింది. మేము 22% ఇచ్చాము వీళ్ళందరికీ కలిపి. 2,500 రూపాయలు చొప్పున 2 బెడ్రూమ్ హౌసెస్ 10 ఫ్లోర్లు కట్టి అందరికీ మంచి అద్భుతమైన బిల్డింగ్లు ఈరోజు మేము ఇవ్వడం జరిగింది. తక్కువ ధరలో ఇచ్చాం. అది ఇంకా 4వ విషయం వచ్చేసరికి అవన్నీ కూడా యాజ్ పర్ రికార్డు మీలో ఎవరికి కావాల్సిన రికార్డులన్నీ కూడా మేము సబ్మిట్ చేస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాం. అది కూడా 4వ విషయం హైగ్రేవా అనేది ఆ ప్రాజెక్టు నాకు సంబంధం లేదు, నాది కాదు, నా పేరు కానీ నా ఊరు కానీ నాకు దాంట్లో లేదు, బినామీ కూడా కాదు, దాంట్లో నాకు సంబంధం లేదు. ఒక్కటి మా చార్టెడ్ అకౌంటెంట్ జీవి గారు 2019 జనవరిలో జగదీశ్వరుడు కంపెనీ హైగ్రేవా లోన్లు కట్టలేక ఎన్పీలోకి వెళ్ళిపోతుంటే 15 కోట్లు ఆ రోజు బ్యాంకులో కట్టాలని చెప్పేసి అంటే నన్ను వచ్చి జీవి గారు అడిగితే ఆయన ఎవరో కూడా చూడకుండా జీవి గారి మాట కోసం 15 కోట్ల రూపాయలు నేను ఆర్టీ చేసేసాను ఆ రోజు. తర్వాత సబ్సిక్వెంట్గా నాకు ఇచ్చారు, వేరే సంగతి అది. ఆ రకంగా 15 కోట్లే కాకుండా రకరకాలుగా జీవి గారు ఇరుక్కుపోవటం వలన ఆ కేసుల్లో వాళ్ళ డబ్బులు ఇరుక్కుపోవటం వలన ఆ ల్యాండ్ తప్పక గతిలేక ఆ ల్యాండ్ తీసుకుని ఇవాళ దాన్ని కడతా ఉన్నారు బిల్డింగ్. దానికోసం అది ప్రభుత్వం అమ్మిన భూమి వీళ్ళు కడతా ఉన్నారు. సరే, అతను జగదీశ్వరుడు గురించి మీకు చెప్పాలంటే 114 కేసులు అతని మీద. 114 బ్యాంక్ అప్పులు ఎగ్గొట్టినవి అయితే, దొంగ సైట్లు అమ్మేసినవి అయితే, దొంగ సైట్లు బ్యాంకులో పెట్టేసినవి అయితే, ప్రభుత్వ భూములు బ్యాంకులో పెట్టేసి అప్పులు తీసుకునేది 114 కేసులు అతని మీద రిజిస్టర్ అయి ఉన్నాయి. సిబిఐ, సిఐడి, కస్టమ్స్ వాళ్ళు, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు, పబ్లిక్ ఎంతమంది అతని మీద కేసులు పెట్టున్నారు. ఈరోజు అతను ప్రజలను మోసగించడం తప్ప రెండో చేసే పని లేదనేది అందరూ మాట్లాడుకునే విషయం. సరే, దాంట్లో కూడా నన్ను ఇన్వాల్వ్ చేసి నన్ను ఇరికేస్తా ఉన్నారు దాంట్లో. సరే, దాని గురించి కూడా చెప్తాను. ఆ ప్రాజెక్టుకి నాకు ఏ విధమైన సంబంధం లేదు. ఓన్లీ జీవి గారు మా స్నేహితులు, మా వెల్విషర్ కాబట్టి ఆయన ప్రాజెక్టు కన్స్ట్రక్షన్లో ఆయనకు అనుభవం లేదు కాబట్టి కన్స్ట్రక్షన్ కావాల్సిన సలహాలు సంప్రదింపులకి నేను ఏ విధంగా చేయాలో చెప్తాను తప్ప ఏ విధంగా నాకు ఫైనాన్షియల్గా ₹1 నేను దాంట్లో పెట్టలేదు, ₹1 నేను తీసుకోలేదు. నేను పార్ట్నర్ని కాదు, దాంట్లో ఏ విధంగా కాదనేది కూడా తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడు మీరు ఒక్కసారి ఈ కోరమన్నపాలెం రాఘవులు గారని నేను ప్రెసిడెంట్ గారు, ఎవరు మీరు ప్రెసిడెంట్, మీరు ప్రెసిడెంటా? ప్రెసిడెంట్ గారు ఒక్క నిమిషం మీకు ఏం జరిగిందో చెప్పండి. ఒక్క నిమిషం, ఒక్క సెకండ్ మీరు చెప్పండి, ఒక్క నిమిషం ఎక్కువసేపు.